ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ కేపీహెచ్పి కొత్తపేట్ ఖమ్మం సోమాజిగూడ హన్మకొండ. నమస్కారం, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు వాల్యూ జోన్ హైపర్ మార్ట్. నాతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్తే తల్లి. అమ్మ, అన్ని సార్లు క్షమాభిక్ష పెట్టడానికి నేనైతే దేవుణ్ణి కాదు. నాకు చాలా కోపం వచ్చినప్పుడు ఎలాగో అలాగా వీళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటారు, చిన్న పెద్దది. బికాజ్ ఆల్వేస్ సారీ, ఎదుటి వాళ్ళు మనల్ని కేర్ చేయరు, లైట్ తీసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు నొప్పించక తాను ఒక టైప్లో ఏం చేయాలంటారమ్మా? అసలు క్షమించటం చాలా గొప్ప లక్షణమే గాని కొంతమంది క్షమకి కూడా అర్హులు కాని వాళ్ళు ఉంటారు. క్షమించటం ద్వారా వాళ్ళని చెడగొట్టిన వాళ్ళం అవుతాం మనం కదమ్మా. వాళ్ళు ఇంకా తప్పు పని చేయడానికి ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. అంచేత దానికి తగినట్టుగా బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బుద్ధి చెప్పే ప్రయత్నం ఎన్ని రకాలుగా చేయొచ్చు. ఒకటి ఏంటంటే, అసలు ఉదాహరణకి కొంతమందికి క్షమించటమే పెద్ద శిక్ష. పెద్ద శిక్ష. ఉదాహరణకి ఏంటంటే, రాజులు ఉన్నారు. ఒక రాజు యుద్ధం చేస్తే ఓడిపోయాడు అనుకో. ఓడిపోయినటువంటి రాజు క్షమించాను పో అని గెలిచిన రాజు ఓడిపోయిన వాడిని అంటే వాడికి సగం పూర్తిగా చచ్చిపోయినట్టు అవుతాడు. ఓడిపోతే సగం చచ్చిపోయాడు, క్షమించానంటే పూర్తిగా చచ్చిపోతాడు. అట్లాంటప్పుడు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అన్నింటికన్నా కూడా ఇలాంటిదే ఒకటి. ద్రౌపది వెంట పడ్డటువంటి సైంధవుడికి ఏం చేశారు? పట్టుకొచ్చి చంపబోతూ ఉంటే చంపద్దు, మన ఆడపడుచు భర్త అంటే దుస్తల భర్త, అందువల్ల చంపద్దు, అందుకని కొంచెం అవమానం చేసి పంపించేద్దాం, ఇతడు పాండవ దాసుడు అని ముద్ర ఒకటి వేసి పంపించేద్దాం అన్నారు. ఒక సగం గొరిగించారు. తల గొరిగించడం కూడా ఆ రోజుల్లో ఒక రకమైనటువంటి అవమానమే. గొరిగించేసి పాండవ దాసుడు అని ముద్ర వేసి పంపించారు. ఇంకా అసలు వాడు బతికెంత మరి, అందుకే అంత ఇదిగా చేసి ఏదో రకంగా చంపాలని అన్ని రకాలుగా ప్రయత్నం చేసి అభిమన్యుడు వధకే కారణమై తాను కూడా చనిపోయాడు. కనుక ఒక్కొక్కళ్ళకి ఎవరు ఏ విషయంలో చాలా బాధపడతారో అక్కడ బుద్ధి చెప్పే ప్రయత్నం చేయాలి. చిన్నప్పుడు మనకి చిన్నపిల్లల కథ మీరు చందమామలో చదువుంటారు, అక్కడ కూడా ఉంటుంది సార్, పెద్దవాళ్ళు చెప్పే ఉంటారు. ఈ కథ మీకు బాగా తెలుసు. ఎలాగంటే ప్రతీకారం కాదు గాని దానికి ప్రతి చర్య. ఇద్దరు మిత్రులు ఉంటే ఒక మిత్రుడు ఎక్కడికో వెళ్తూ తన బంగారాన్ని ఒక మిత్రుడి దగ్గర పెట్టి ఊరెళ్తున్నాను, దొంగలు దోచుకుంటారా, జాగ్రత్తగా చూడు అని చెప్పి పెడతాడు. ఎలుకలు బాగా ఉన్నాయి అంటే ఎక్కడన్నా బంగారాన్ని ఎలుకలు తింటాయా? ఏం అర్థమైపోయింది ఈ స్నేహితుడికి. ఊరుకున్నాడు. తర్వాత ఇంకో రోజు ఎప్పుడో పిల్లలు ఆడుకుంటూ ఉంటే ఈ బంగారం ఎలుకలు తినేసాయన్నవాడు ఉన్నాడే, అతడి కొడుకు అక్కడ లోపలికి వస్తే ఇక్కడ కూర్చోబెట్టి నేను ఇప్పుడే వస్తారా అని పెడతాడు. పెడితే ఈ పిల్లాన్ని లోపల కూర్చోబెట్టి లోపల బాగానే చూసుకున్నాడు. వచ్చి మా అబ్బాయిని మీ అబ్బాయా పిల్లి తినేసిందిరా అన్నాడు. పిల్లి తినేయడం ఏమిటి మనిషిని, పిల్లాడిని? ఏమోరా పిల్లి తినేసింది అన్నాడు. అంటే అప్పుడు వాడికి అర్థమైంది, బంగారాన్ని ఎలుకలు తినేస్తే మరి పిల్లాడిని పిల్లి తినేదా అని. నన్ను క్షమించరా, నాకు బాగా బుద్ధి చెప్పావు, నా పిల్లాన్ని నాకు ఇచ్చేయి, నీ బంగారం నీకు ఇచ్చేస్తానన్నాడు. ఇలా ఉంటాయి. ఇలా కాక అసలు క్షమించటానికి వీల్లేని పని గనక చేసినట్టయితే అప్పుడు కూడా అంతకన్నా ఎక్కువగా వాళ్ళని సంహరించటాలు లాంటివి రాజులు చక్రవర్తులు లాంటి వాళ్ళు చేశారు. ఈ రోజుల్లో అయితే ప్రభుత్వానికి అప్పచెప్పడం, చెరసాల్లో పెట్టడం లాంటివే ఉంటాయి. చట్టాన్ని మన చేతుల్లోకి తీసుకునేది ఉండదు కదా. కానీ ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలు. కానీ కుటుంబ విషయాల్లోకి వస్తే నలుగురు ఎదురుగా మనని అవమానం చేస్తూ ఉంటారు. ఏమనలేం, మనవాళ్లే చాలా సున్నితంగా దెప్పి పొడిచినట్టు కాకుండా మెచ్చుకుంటున్నట్టే ఉంటాయి. నీకేమమ్మా అంటూ ఉంటారు. ఆ తర్వాత అన్నమాట ఎట్లా ఉంటుంది, వినడానికి పొగడితే గాని ఆ ఇంటోనేషన్ ఉందే, కాకు అంటారు, మాట నొక్కడం, ఆ నొక్కడంలో ఎంత వ్యంగ్యం వెటకారం ఉంటుందో మనకి తెలుసు. అవమానం జరుగుతుంది కదా, అప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళని ఏమనలేం, వాళ్ళతో మనం కలిసి ఉండాల్సిందే. ఏమనలేము. పిల్లలైతే ఏమిటా మాటలు అంటాం గాని సాధారణంగా పెద్దవాళ్లే అంటారు ఇవి. ఏం చెయ్యాలి అంటే,
వాళ్ళకన్నా మనం ఉన్నత స్థానానికి వెళ్ళి వాళ్ళు మన కాళ్ళ దగ్గరికి వచ్చేట్టు చేసుకోవాలి. ఎలా? ఎలాగంటే మనం ఉన్న రంగాన్ని బట్టి ఉంటుంది అది. ఏ రంగం ఉంటే ఆ రంగం. ఉదాహరణకి ఎక్కువ ఉద్యోగం, చిన్న ఉద్యోగంలో ఉన్నవాళ్ళు అనుకో, అప్పుడు అవమానం ఆ బంధువుల్లోనూ, అందులో ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాలు అవి ఉంటే అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వాళ్ళ మధ్య ఇట్లాంటి అభిప్రాయ భేదాలు వస్తాయి కదా. ఏదో మాట ఎవరో ఒకళ్ళు అని అనకుండా ఉండలేరుగా కదా. ఎప్పుడో నొచ్చుకుంటాం నలుగురిలో. వాళ్ళు అంతేలే అన్నారు అనుకో, వాళ్ళ స్థాయి అంతేలే అన్నారు అనుకో, అయిపోయిందా? అవమానమే కదా. దానికి మనం ఏం చెయ్యలేము ఆ క్షణాన. కానీ వాళ్ళతో మనకు కలిసి ఉండాల్సిన పరిస్థితే ఉంటుంది. ఏం చెయ్యాలి? అంతకన్నా హెచ్చు స్థాయికి మనం ఏదో ఒక రంగంలో ఎదగాలి. ఇంకో సందర్భంలో మనం ఆ రంగంలో ఎదిగామని నిరూపించి, అవతల వాళ్ళు అనవసరంగా వీళ్ళని మాటని మనం వీళ్ళతో యాంటాగనిజం తెచ్చుకున్నాము అని ఫీల్ అయ్యేట్టు చేయాలి. అంతకన్నా మరో మార్గం లేదమ్మా. ఎందుకంటే అందరినీ, మనని అవమానం చేసిన వాళ్ళందరినీ ఏదో రకంగా శిక్షించుకుంటూ వెడితే ఆత్మీయులు అన్న వాళ్ళు ఉండరు. నేను ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. జగద్గురువులు భగవత్ శంకరపాదులు 72 అవైదిక మతాలతో వాదన చేసి వాళ్ళందరినీ గెలిచారు ఆయన. గెలిచిన వాళ్ళెవ్వరినీ కూడా ఆయన చులకం చేయలే. ఏం చేశారు? గెలిచిన వాళ్ళని వాళ్ళు ఓడాము అన్న భావన లేకుండా వాళ్ళని తనలో కలుపుకున్నారు. అది చేయాల్సినటువంటి పని. అలాగే మరి దేవేంద్రుడు దితి గర్భంలో ఉన్నప్పుడు తనని చంపడానికి కొడుకుని పొందాలి అని ఆవిడ భర్తను అడిగి ఇంద్రుణ్ణి చంపగలిగిన కొడుకు కావాలని అడిగింది. భార్య మాట కాదని లేరు. ఒక వ్రతం చెప్పి 1000 ఏళ్ళు ఏదో 10,000 సంవత్సరాలు జాగ్రత్తగా ఈ వ్రతం ఆచరించు, అప్పుడు నీకు అటువంటి సంతానం కలుగుతాడు అని అంటే అప్పటికి ఆవిడకి మనసు మారుతుందేమో అని అంత టైం ఇచ్చాడు. ఈ సంగతి తెలిసినటువంటి ఇంద్రుడు వెళ్ళి ఆవిడికి సేవ చేయడం మొదలెట్టాడు. తనని చంపేవాణ్ణి గర్భంలో మోస్తున్న సవతి తల్లికి చేస్తూ ఉన్నాడు. అవకాశం కోసం చూస్తూ ఉన్నాడు. ఒకరోజు ఈవిడ కొన్ని నియమాలు చెప్పాడు. అశుచిగా ఉండద్దంటే ఈవిడ మిట్ట మధ్యాహ్నం మోకాళ్ళ మీద తల పెట్టుకుని జుట్టు కాళ్ళ మీద పడేటట్టుగా పడుకుంది. అది అశుభం కదా. ఆ సమయంలో గర్భంలోకి దూరాడు. వజ్రాయుధంతో ముక్కలు చేసేసాడు పిండాన్ని. చేస్తూ ఉంటే వాళ్ళు ఏడుస్తున్నారు. వాళ్ళకేమో మరణం లేదు, అదోటి. మరణం లేని వాళ్ళని అడిగింది ఆవిడ. ఏడుస్తూ ఉంటే ఏడవకు ఏడవకు ఏడవకు, మారుదా 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 అన్నాడు. ఏడవద్దు 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 అన్నాడు. ఏడవద్దు, వాళ్ళకి అది మారుత్తులు అని పేరు. అప్పుడు ఈవిడ అడిగింది, వాళ్ళని చంపకు ఇంకంతకన్నా అని. అప్పటికే 7 ముక్కలు చేశాడు. ఒక్కొక్క 7ని మళ్ళీ 7 చేశాడు. 49 ముక్కలు ఉన్నాయి. బయటకు వచ్చిన తర్వాత ఆవిడ బాధపడుతూ ఉంటే, నువ్వేం బాధపడదులే, వీళ్ళని నా దేవగణంలో కలుపుకుంటానన్నాడు. అందుకే మరుత్తులు దేవగణంలో ఉంటారు. ఇది మనని అవమానం చేసిన వాళ్ళు కానీ, మనని బాధ పెట్టినటువంటి వాళ్ళని కానీ మనం సనాతన ధర్మంలో మనకి పెద్దలు చెప్పిన పద్ధతి ఏమిటంటే వాళ్ళని ఏం చెయ్యాలని ఈ పద్ధతిలో చేసుకోవాలి. కానీ టైం స్పీక్స్ కదమ్మా. టైం ఉంది. కాకపోతే ఆ రోజుల్లో సంవత్సరాలు 10,000 సంవత్సరాలు గర్భాన్ని మోసింది. మనకు అంత కాదు కదా, మనకి అక్కడ కాదు. దీన్ని బట్టి సమయాన్ని చూసుకోవాలి అంతే. అప్పుడు కొంచెం సంయమనం పాటిస్తే ప్రతి మనిషికి రోజు వచ్చేస్తుంది తప్పనిసరిగా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా.